కూడా నేను కూడా వెళ్ళి ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్లు ఇమ్మీడియట్లీ కావాలన్నా చాలా ఇబ్బంది ఉందని చెప్పితే ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్లీ దాన్ని రెస్పాన్స్ అయ్యి కాంట్రాక్టర్ ఫోన్ చేసి తెల్లారి కాంట్రాక్ట్ని పిలిపించి రోడ్డు వర్క్ స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున నిజంగా చెప్తున్నాం, ఆర్టీసీ కాలనీలో ఎట్లా ఉండే ఓ పార్కు కానీ పెద్ద గుట్టు ఉండే ఆ పార్కు కూడా దగ్గర 60 to 70 lakhs పెట్టడం, ఆ డ్రైనేజ్ మొత్తం చేయించడం 1 by 1 కొన్ని ఒకటి ఈ సిసి రోడ్ల వల్ల కొంచెం డిలే కావడం జరిగింది. దాన్ని మొత్తానికి కూడా ఈ రోజున వర్క్ స్టార్ట్ చేయించడం ఇమీడియట్లీ ఆయన ముంగటే వర్క్ స్టార్ట్ జరుగుతుంది. వితిన్ 1 month లోపల మొత్తం కూడా ఏదన్నా పెండింగ్ ఉన్నా కూడా ఏదైనా ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. కాలనీలో రోడ్ అనే పెండింగ్ రోడ్ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన వచ్చి ఆ పని చేయడం చాలా సంతోషకరం. నిజంగానే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మన ఎమ్మెల్యే గూడి మైపాలరెడ్డి గారికి కానీ, చైర్మన్ పాండంగారెడ్డి కానీ, మున్సిపాలిటీ అథారిటీస్ కానీ, అక్కడ ఉన్న కాలనీ రెసిడెంట్స్ కూడా చాలా ఓపికతోటి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు అయితే దగ్గరుండి పాపం వాళ్ళు ఎంత రిస్క్ తీసుకునే వాళ్ళు దాన్ని ఎందుకంటే సీరియస్గా తీసుకోవడం. ఎందుకంటే ప్రజెంట్ అసోసియేషన్ టీం వాళ్ళు అయితే నిజంగా చెప్తున్నా చాలా బాధపడుతుంది. ఎంత స్ట్రెస్ తీసుకొని ఫాలో చేయడం వాళ్ళందరికీ కూడా ఒకసారి బాగా తిరగడం కూడా వాళ్ళు కూడా సారీ చెప్పుకుంటూ ఈ వర్క్ అన్నీ చేయడం కూడా హెల్ప్ చేయడానికి మన గూడి మైపాలరెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఆ వర్క్స్ పెండింగ్ లేకుండా వితిన్ సర్ట్లీ 1 month లోపల ఆ వర్క్స్ అన్నీ కూడా రోడ్లన్నీ కూడా చేపిస్తామని నేను దాన్ని ఫాలోఅప్ చేసుకుని ఆ బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఓల్డ్ అసోసియేషన్ టీం రాజు గారు కానీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒక్కరు కూడా మంచి వాతావరణానికి పోవాలి. అనవసరంగా పోయి కాలనీలో ఊరికే లేనిపోయినని చెప్పుకోకుండా డెవలప్మెంట్ కోరుకోవాలి. ఆ డెవలప్మెంట్ కోరుకొని మంచి వాతావరణం తీసుకురావాలని ఆ కాలనీ రెసిడెంట్స్కి కానీ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.